తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రోజుకో ట్విస్ట్ తెరపైకొస్తోంది. ఇప్పటి వరకు పలు కేసుల్లో ఇరుక్కున్న శశికళ తొలిసారి కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు పార్టీ మద్దతుదారుల దగ్గరే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన ఆమె నేరుగా గవర్నర్తో ఢీకొనేందుకు సిద్దమైంది. గవర్నర్ తీర్పుపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 24 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని కోర్టు దృష్టికి తెచ్చిన శశికళ ఇప్పటి వరకు శశికళపై చాలా కేసులున్నాయి. అక్రమాస్తుల కేసు త్వరలోనే విచారణకు రానుంది. కానీ ఆమె తొలిసారి కోర్టును ఆశ్రయించింది. తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు శశికళ. కేంద్రం తీరుపై ట్విట్టర్లో విరుచుకుపడ్డారామె. తాను సీఎం కాకుండా బీజేపీ డీఎంకే అడ్డుపడుతున్నాయన్నారామె. తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమిళనాడుకు సీఎం కాబోయేది తానేనన్నారు శశికళ. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం సచివాలయానికి చేరుకున్నారు. అయితే అంతకు ముందే అక్కడకు చేరుకున్న స్టాలిన్ 15 నిమిషాల పాటు వేచి చూసి వెనుదిరిగారు. దీంతో వారిద్దరి మధ్య జరగాల్సిన భేటీ ప్రస్తుతానికి వాయిదా పడినట్టే. అయితే వ్యూహాత్మకంగానే పన్నీర్సెల్వం ఆలస్యంగా వచ్చారా లేక ఇంకేదైనా కారణం ఉందా అన్నది వేచి చూడాలి. అన్నా టీఎంకే ఎమ్మెల్యేల మిస్సింగ్ కేసుపై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల సమాచారంపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఎమ్మెల్యేల నిర్బంధంలో ఉంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయ అప్డేట్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం అక్కడ ఏంటి పరిస్థితి? 3 కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట ఇప్పుడే కాసేపటి కిందట మద్రాస్ హైకోర్టు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ ని బేస్ చేసుకుని ఏదైతే మిస్సింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరడంతో మద్రాస్ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో 119 మంది ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీసుకున్నామని, వాళ్ళెవ్వరు కూడా నిర్బంధంలో లేరని, అందరూ ఇష్టపూర్వకంగానే రిజార్ట్స్ లో ఉన్నామని స్పష్టంగా సంతకాలు చేసి ఇచ్చినట్టు పోలీసులు కోర్టుకు ఇచ్చినటువంటి నివేదికలు తెలపడం జరిగింది. అయితే తీర్పును మాత్రం రేపటికి రిజర్వ్ లో పెట్టింది మద్రాస్ హైకోర్టు. దీనికి సంబంధించి రేపు ఎలాంటి కీలకమైనటువంటి తీర్పు వస్తుందన్నది మాత్రం వీటి 2 వర్గాల్లో మాత్రం ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు 24 గంటల్లోగా తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా శశికళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదే స్థాయిలో కూడా ఇక్కడ మద్రాస్ హైకోర్టులో కూడా మరో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. 119 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి ఒక పిటిషన్ లో అందరూ కూడా ఒక 3 కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు వాయిస్ రికార్డును కూడా యాడ్ చేసి చెప్పడం జరిగింది. రేపు 24 గంటల్లోగా తమకు అవకాశం ఇవ్వాలని, లేని పరిస్థితిలో మేము ఎమ్మెల్యేల పెరేడ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి మనోహర్ లాల్ శర్మ అనే అడ్వకేట్ దీన్ని ఫైల్ చేశారు. శశికళ కొవ్వొత్తూరుకి వెళ్లడానికి ముందు న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతనే వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టులో శశికళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించాలని చెప్పి కూడా పిలవడం జరిగింది. ఇక మరొక వైపు సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఈలోగా హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టికల్ 32 కింద శశికళకు అవకాశం ఇవ్వకపోవడం, దాన్ని గవర్నర్ పట్ల వ్యతిరేకిస్తూ కూడా ఆయన
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇలాంటి 3 కీలక పరిణామాల మధ్య సో ఓ పన్నీర్సెల్వం సచివాలయానికి వచ్చారు. సచివాలయంలో వచ్చి కీలకమైనటువంటి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇది ముగిసిన వెంటనే ఆయన మొన్న ఆయిల్ స్పిల్ ఏదైతే చెన్నై సముద్ర తీరాన ఆయిల్ స్పిల్ జరగడంతో అక్కడికి వెళ్తారు అని ఒక సమాచారం ఉంది. ఆ తర్వాత జల్లికట్టుకు సంబంధించినటువంటి కుటుంబాలు ఎవరైతే మరణించారో ఆ మరణించిన కుటుంబాలకు కూడా తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం ఉందని కూడా మనకున్నటువంటి సమాచారం. ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిన తర్వాత సాయంకాలం కొద్దిమంది నేతలతో సమావేశం అవుతారు. ఇంకా ఎమ్మెల్యేలు ఎవరెవరు వస్తారన్న దానికి సంబంధించి కూడా ఆయన వర్గం నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సో ఇక గవర్నర్ నుంచి కూడా పిలుపు కోసం ఎదురు చూస్తున్న శశికళ ఏకంగా ఆయనకు వ్యతిరేకంగా